నగరంలో మెట్రో రైలు రెండో దశలో ప్రతిపాదిత ఎల్బీ నగర్ హైత్ నగర్ మార్గంలో 6 స్టేషన్లు రాబోతున్నాయి. దాదాపు 7 కిలోమీటర్ల దూరం ఉండే ఈ మార్గంలో సగటున కిలోమీటర్కు కాస్త అటు ఇటుగా ఇక స్టేషన్ను ప్రతిపాదించారు. జాతీయ రహదారి కావడం, కొన్ని చోట్ల ఫ్లైఓవర్ల నిర్మాణం జరుగుతున్న దృష్ట్యా మెట్రో స్టేషన్లు నిర్మించే ప్రాంతాలపై జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రహదారికి ఎటువైపు ఉన్నా మెట్రో స్టేషన్కు సులువుగా చేరుకునేందుకు వీలుగా వాటి స్థానాలను సర్దుబాటు చేస్తున్నారు. ఈ మేరకు సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక రూపకల్పనకు జాతీయ రహదారుల సంస్థతో కలిసి మెట్రో రైలు అధికారులు తుది రూపు ఇచ్చారు. మెట్రో రైలు రెండో దశలో వేర్వేరు మార్గాల్లో 70 కిలోమీటర్ల నిర్మాణాన్ని ప్రతిపాదించారు. డిపిఆర్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఇందులో ఎల్బీ నగర్ హైత్ నగర్ మార్గం ఒకటి. మియాపూర్ నుంచి ఎల్బీ నగర్ వరకు ఉన్న కారిడార్ 1కి పొడిగింపు ఇది. నగరంలో మెట్రో రైలు రెండో దశలో ప్రతిపాదిత ఎల్బీ నగర్ హైత్ నగర్ మార్గంలో 6 స్టేషన్లు రాబోతున్నాయి. దాదాపు 7 కిలోమీటర్ల దూరం ఉండే ఈ మార్గంలో సగటున కిలోమీటర్కు కాస్త అటు ఇటుగా ఒక స్టేషన్ను ప్రతిపాదించారు. జాతీయ రహదారి కావడం, కొన్ని చోట్ల ఫ్లైఓవర్ల నిర్మాణం దృష్ట్యా మెట్రో స్టేషన్లు నిర్మించే ప్రాంతాలపై జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రహదారికి ఎటువైపు ఉన్న మెట్రో స్టేషన్కు సులువుగా చేరుకునేందుకు వీలుగా వాటి స్థానాలను సర్దుబాటు చేస్తున్నారు. ఈ మేరకు సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక రూపకల్పనకు జాతీయ రహదారుల సంస్థతో కలిసి మెట్రో రైలు అధికారులు తుది రూపు ఇచ్చారు. నగరంలో మెట్రో రైలు రెండో దశలో ప్రతిపాదిత ఎల్బీ నగర్ హైత్ నగర్ మార్గంలో 6 స్టేషన్లు రాబోతున్నాయి. దాదాపు 7 కిలోమీటర్ల దూరం ఉండే ఈ మార్గంలో సగటున కిలోమీటర్కు కాస్త అటు ఇటుగా ఇక స్టేషన్ను ప్రతిపాదించారు. జాతీయ రహదారి కావడం, కొన్ని చోట్ల ఫ్లైఓవర్ల నిర్మాణం జరుగుతున్న దృష్ట్యా మెట్రో స్టేషన్లు నిర్మించే ప్రాంతాలపై జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగేంద్రబాబు లైవ్ ద్వారా అందిస్తారు. నాగేంద్రబాబు, రైట్. నగరంలో నగరవాసులకి ఇటు ముఖ్యంగా నేషనల్ హైవే 65 65వ జాతీయ రహదారి మీదుగా ప్రయాణం చేసేవారికి, అలాగే విజయవాడ నుంచి ఇట్లా ఇటు సిటీకి ఎంటర్ అవుతున్న అందరికీ కూడా, ఓవరాల్గా ప్రయాణికులందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి, శుభవార్త అనే చెప్పాలి. ఎందుకంటే మెట్రోకు సంబంధించి ఫేజ్ 2 అంటే రెండవ దశకు సంబంధించిన పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయని తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఈ పనులకి కూడా శ్రీకారం చుట్టే దిశగా అయితే మెట్రో అధికారులు అయితే పనిచేస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం నెలకొంది. ముఖ్యంగా ఫేజ్ 2కు సంబంధించి మొత్తం 70 కిలోమీటర్లలో ఈ ఫేజ్ 2 వరకు అయితే నడుస్తుంది మెట్రోకు సంబంధించి. దానిలో ఒక భాగం ఇటు హయత్ నగర్ టు ఎల్బీ నగర్. ఇప్పటి వరకు ఎల్బీ నగర్ నుంచి మియాపూర్ వరకు ఈ మెట్రో క్యారిడార్లు మొత్తం కూడా 3 క్యారిడార్లు ఉన్నాయి. అవి ఒకటి నాగోల్ నుంచి ఇటు రాయదుర్గ్ ఒకటైతే మరొకటి ఎంజీబీఎస్ నుంచి ఇటు జేబీఎస్ వరకు, మరోది ఇటు మియాపూర్ నుంచి ఎల్బీ నగర్ వరకు. ఈ 3 క్యారిడార్లో నిత్యం కూడా ప్రయాణికులు ఇటు మెట్రోలో ప్రయాణం చేస్తూ ఉంటారు. అయితే దీనికి సంబంధించి రెండవ దశకు సంబంధించి అయితే మెట్రో పనులు అయితే మరికొన్ని రోజుల్లోనే మొదలవుతాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఎల్బీ నగర్కు సంబంధించి ఎల్బీ నగర్ నుంచి ఇటు హయత్ నగర్ వరకు మెట్రో పొడిగింపు విధానం ఉంది. అది ఫేజ్ 2లోనే మొదటగా ఆ పనులే స్టార్ట్ చేయబోతున్నారు మెట్రో అధికారులు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే డిపిఆర్ కూడా అందజేసినట్టు మనకి ఇన్ఫర్మేషన్ అందుతుంది. ముఖ్యంగా ఎల్బీ నగర్ నుంచి ఇటు హయత్ నగర్ వరకు ఈ మెట్రో కనుక పడితే ఇటు నగరంలో వచ్చేవారికి, అంటే జాతీయ రహదారిని ఆనుకొని ఉంటుంది ఈ మెట్రో. సో జాతీయ రహదారి మీద ఈ మెట్రో నిర్మిస్తారు కాబట్టి నగరంలో వచ్చేవారికి మార్గం కూడా సులభతరంగా ఉంటుంది. ముఖ్యంగా ఇటు హయత్ నగర్ నుంచి లోపలికి రావాలి అంటే ఈ
ఈ రూట్లో ముఖ్యంగా ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడు కూడా వనస్థలీపురము ఆ ఏరియాలో ఎక్కువ కూడా ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంటుంది, హయత్ నగర్ నుంచి మొదలుకొని. అయితే ఈ మెట్రో నిర్మాణం అక్కడ పూర్తయితే మాత్రము హయత్ నగర్ నుంచి ఎల్బీ నగర్ వరకు ముఖ్యంగా ఆ బయట నుంచి వచ్చే వాళ్ళు ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో వాళ్ళందరూ కూడా, ముఖ్యంగా ఉద్యోగులు కూడా, ఐటీ కారిడార్కి వెళ్ళే ఉద్యోగులు కూడా, మియాపూర్కి వెళ్ళే వాళ్ళు, అలాగే ఐటీ కారిడార్కి వెళ్ళే ఉద్యోగులకు కూడా ఈ మెట్రో చాలా ఉపయోగపడుతుందని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళందరూ కూడా హయత్ నగర్లోనే దిగి అక్కడి నుంచి మెట్రోనే అక్కడి నుంచి తీసుకుంటే మాత్రం, అంటే అక్కడి నుంచి ప్రయాణిస్తే మాత్రం వాళ్ళకి చాలా సులభతరంగా మాత్రం ఈ ప్రయాణం చేకూరుతుంది. ముఖ్యంగా అక్కడి నుంచి వచ్చే వాహనాలకు కూడా ట్రాఫిక్ ఇక్కడ కూడా తప్పే అవకాశం ఉంది. అయితే ఎల్బీ నగర్ నుంచి ఇటు హయత్ నగర్ వరకు మొత్తం ఓవరాల్గా 6 స్టేషన్లు నిర్మించే విధంగా అయితే రూపకల్పన చేశారు. దాంట్లో ఇటు ఎల్బీ నగర్ నుంచి చింతలకుంట చెక్ పోస్ట్ వరకు మార్గం మధ్యలోనే, అంటే నేషనల్ హైవే నిర్మాణం జరుగుతుంది ప్రస్తుతం అయితే అక్కడ. అయితే నేషనల్ హైవే నిర్మాణంలో కొన్ని ఫ్లైఓవర్లు కూడా అక్కడక్కడ నిర్మిస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. అయితే మెట్రో ఇటు చింతలకుంట చెక్ పోస్ట్ వరకు మెట్రో రోడ్డు మధ్యలోనే నిర్మాణం చేపడుతున్నప్పటికీ కూడా మెట్రో చింతలకుంట చెక్ పోస్ట్ వరకు ఒక స్టేషన్ కూడా నిర్మిస్తున్నారని ఇప్పటికే అధికారులు కూడా తెలపడం జరిగింది. అయితే ఆ తర్వాత నిర్మించబోయే 5 స్టేషన్లు మాత్రం ఎక్కడెక్కడ నిర్మిస్తారు, వాటి లొకేషన్ ఏంటి అనేది మాత్రం ఇంతవరకు తెలియరాలేదు. అది మరికొన్ని రోజుల్లోనే దీనిపైన కూడా ఖరారు చేసే అవకాశం ఉంది. అయితే ఈ రూట్లో ఎక్కువగా ఫ్లైఓవర్లు కూడా నిర్మిస్తున్నారు కాబట్టి మెట్రోని పక్కన ఉన్నటువంటి సర్వీస్ రోడ్లు, అంటే జాతీయ రహదారి మీదుగానే పక్కన ఉన్నటువంటి సర్వీస్ రోడ్లో ఈ మెట్రో నిర్మాణం అయితే చేపడతారని మనకు తెలుస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటే మెట్రో 2వ దశ, అంటే ఫేజ్ 2కు సంబంధించిన పనులు మరికొన్ని రోజుల్లోనే మొదలు కాబోతున్నాయి. కాబట్టి ఎల్బీ నగర్ నుంచి ఇటు హయత్ నగర్ వరకు ఈ మెట్రో నిర్మాణం పూర్తయితే మాత్రము నగరవాసులకి, ముఖ్యంగా ఇటు నుంచి విజయవాడ పోయే ప్రయాణికులకి కానీ, అటు మార్గం గుండా ప్రయాణించే ప్రయాణికులకి, రోడ్డు మార్గం గుండా ప్రయాణించే వాళ్ళకి ట్రాఫిక్ ఇక్కట్లు తప్పుతాయి. దాంతోపాటు ఇటు సిటీలకు ఎంటర్ అయ్యే ప్రయాణికులకు, అలాగే ఐటీ కారిడార్కు వెళ్ళే ఉద్యోగులకు, వీళ్ళందరికీ కూడా ట్రాఫిక్ ఇక్కట్లు తప్పి గంటల తరబడి చేసే ప్రయాణము చాలా తక్కువ సమయం పడుతుందని చెప్పాలి. సో ఓవరాల్గా ఫేజ్ 2కు సంబంధించి ఈ మెట్రో నిర్మాణం పూర్తయితే మాత్రము చాలామందికి చాలా అవకాశాలు అయితే, అంటే ఉపయోగపడే అవకాశం అయితే ఉందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ.